రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉండేది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయన ముందు క్యూ కట్టాల్సిందే. ఏదైనా పని మీద తనను కలవడానికి వచ్చిన సీనియర్ మంత్రులకు ధనుంజయ్ అన్నను కలవండని జగన్ చెప్పేవారట. అలా అంతులేని అధికారం చెలాయించిన ధనుంజయ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంఓ, మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆ కేసు కీలక మలుపు తిరగనుంది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిని తెర ముందు పెట్టి నడిపించిన కుంభకోణం అంతిమ లబ్ధిదారు, కుట్రదారు గుట్టురట్టు చేసే దిశగా ఇక దర్యాప్తు సాగనుంది. రాజ్ కేశిరెడ్డి, ఆయన అనుచరగణం మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్ కు చేర్చినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ధనుంజయ రెడ్డి నాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిద్దరి అరెస్టుతో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకు డొంకంతా కదిలే అవకాశముందంటున్నారు. ఒక కార్యదర్శి స్థాయిలో పనిచేసిన ధనుంజయ రెడ్డి తనకంటే హోదాపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న మొత్తం అధికార యంత్రాంగానికి సారథి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వెయిట్ చేయించేవారంటే జగన్ ఆయనకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థమవుతుంది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్కు కళ్ళు చెవులు తానే అయి అపరిమిత అధికారాలు చెలాయించారాయన. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు ధనుంజయ రెడ్డే డీఫాక్టో సీఎం. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కాదు, మొత్తం అధికార యంత్రాంగానికి ఆయన మాటే శాసనం అన్నట్లు సాగిందే. యావత్ ప్రభుత్వమే ఆయన కనుసన్నల్లో నడిచేదట. సాధారణంగా ఎవరికీ కేటాయించని శాఖలన్నీ సీఎం చూస్తుంటారు. కానీ సీఎం దగ్గరున్న శాఖలతో పాటు అన్ని శాఖలపై ధనుంజయ రెడ్డి అజమాయిషీ కొనసాగింది. జూనియర్ ఐఏఎస్ అధికారి నుంచి సీఎస్ వరకు, ఎస్పీ నుంచి డీజీపీ వరకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైనా ఆయన ముందు క్యూ కట్టాల్సిందే అన్నట్లు నడిపించారట. జగన్కు ఆత్మలా వ్యవహరిస్తూ కని విని ఎరుగని రీతిలో అధికారం వెలగబెట్టారు ఆ మాజీ ఐఏఎస్. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులు కూడా ఏ విషయమైనా ధనుంజయ్ అన్నను కలిసి మాట్లాడండని జగన్ చెప్పేవారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలైనా, కార్యక్రమాలైనా, చివరకు అధికారులు బదిలీలైనా ఆయనకు చెప్పి ఆయన అనుమతితో చేయాల్సిందేనట. అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్న ధనుంజయ రెడ్డి సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు, అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలకు ఆయనే కింగ్ పిన్ గా వ్యవహరించారని, 100 కోట్లు మూటగట్టుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ధనుంజయ రెడ్డి జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందే జగన్ ఆయన్ను తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. ఆ తర్వాత కార్యదర్శిగా ప్రమోట్ చేశారు. 5 ఏళ్లు జగనే సీఎం అయినా ఆయన తరపున అన్ని వ్యవహారాలు ధనుంజయ రెడ్డే చక్కబెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జగన్ అరుదుగా అందుబాటులో ఉండేవారు కాబట్టి వారంతా ధనుంజయ రెడ్డిని ఆశ్రయించేవారు. ఆయనకు చెబితే జగన్కు చెప్పినట్టేనని భావించేవారు. అప్పట్లో సీఎంఓలో చక్రం తిప్పిన ప్రవీణ్ ప్రకాష్, ముత్యాలరాజు వంటి అధికారులు కూడా ఏ పనైనా ధనుంజయ రెడ్డికి చెప్పి చేయాల్సిందే. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పిలిచే వరకు ఎదురు చూడాల్సిందే. మంచి పోస్టింగులు, ఇతర పనుల కోసం ధనుంజయ రెడ్డిని కలిసేందుకు 6 నెలల పాటు తిరిగిన అధికారులు ఉన్నారట. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఏ ఎమ్మెల్యే అయినా వెళ్తే ఆయనే ఒక సీఎంలా గంటల కొద్దీ బయట నిలబెట్టేవారట. తీరా లోపలికి వెళ్లాక 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపేసేవారిని. 2024 ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాక రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బహిరంగంగా ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులతో ధనుంజయ రెడ్డి వ్యవహార శైలికి రాజా మాటలే నిదర్శనం. అంతెందుకు, వైసీపీని వీడి టీడీపీ నుంచి గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికీ ధనుంజయ రెడ్డి పేరెత్తితే ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి నమ్మిన బంటు అంటారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ఆయన 1988లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆ పంచాయతీకి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా పనిచేస్తూనే డానిక్స్ సర్వీస్కు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఉన్న వైఎస్తో సంబంధాలు కొనసాగించారు. ఆయన ఆర్థిక లావాదేవీలను కూడా ధనుంజయ రెడ్డి చక్కబెట్టేవారని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చి దాదాపు 8 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. తర్వాత ఆయన్ను రాష్ట్ర సర్వీసుల్లో విలీనం చేసుకున్నారు. 8 ఏళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పనిచేస్తే ఐఏఎస్కు ఎంపిక చేయవచ్చన్న క్లాజ్తో ఆయన పదోన్నతి పొందారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఆయనకు గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ కమిషనర్, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ, శ్రీకాకుళం కలెక్టర్, ఏపీ టీడీసీ ఎండీ వంటి కీలక పదవులు కట్టబెట్టింది.
ధనుంజయ రెడ్డి టీడీపీ హయాంలో కీలక పోస్టుల్లో కొనసాగుతూనే తెరవెనుక వైసీపీ కోసం పనిచేసేవారన్న విమర్శలున్నాయి. వైసీపీ హయాంలో ఫిఫో నిబంధనను తుంగలో తొక్కి అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయ రెడ్డిదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రోజువారీ చెల్లించే బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థిక శాఖ అధికారులకు ఆయనే వాట్సాప్లో మెసేజ్ పంపేవారట. అధికారుల పోస్టింగుల్లోనూ ధనుంజయ రెడ్డి హవానే నడిచేదని, ప్రాధాన్య స్థానాల్లో పోస్టింగ్ కోసం అధికారులు ఆయన చుట్టూ తిరిగేవారని చెబుతారు. ధనుంజయ రెడ్డి అక్రమ వ్యవహారాలన్నీ తనకు ఓఎస్డీగా పనిచేసిన ఓ అధికారి ద్వారా చక్కబెట్టేవారని సమాచారం. ఆయన సేవలకు నజరానాగా అడ్డదారిలో ఐఏఎస్గా కూడా ప్రమోట్ చేయించారని ఆరోపణలున్నాయి. జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడంలో ధనుంజయ రెడ్డిదే ప్రధాన పాత్రని చెబుతారు. పట్టాభిరామ్ వంటి టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాల్ని ఆయన సీఎంఓ నుంచి స్వయంగా పర్యవేక్షించేవారట. గంట గంటకు పోలీసులకు ఫోన్ చేసి ఏం జరుగుతుందోనని ఆరా తీసి ఆదేశాలు జారీ చేసేవారట. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేవారన్న ఆరోపణలున్నాయి. 2019-24 మధ్య జగన్ తరపున రాజకీయ వ్యవహారాలు ధనుంజయ రెడ్డే చక్కబెట్టేవారని వైసీపీ నేతలే చెబుతుంటారు. ఎమ్మెల్యేల పనితీరును ఆయనే సమీక్షించేవారట. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎంత పెద్ద నాయకులైనా జగన్ను కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డి దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయన వైఖరిపై అప్పట్లోనే వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల సమయంలో జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా నేరుగా జగన్ను కలిసే అవకాశం దక్కకపోతే ధనుంజయ రెడ్డిని కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డే కీలకంగా వ్యవహరించారట. సర్వేలు చేయించడం నుంచి అభ్యర్థుల వడబోత వరకు ఆయనే పర్యవేక్షించారట. పలువురు ఐఏఎస్ల కెరీర్ దెబ్బతినేలా ధనుంజయ రెడ్డి వ్యవహరించారని ఐఏఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లను కీలక పోస్టింగుల నుంచి తప్పించి తన వారికే ధనుంజయ రెడ్డి ఇప్పించారని అధికార వర్గాలంటున్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడంతో ఐఏఎస్ అధికారులు తగిన శాస్తి జరిగిందంటున్నారట. సమయం వస్తే ధనుంజయ రెడ్డి అక్రమాలపై మరిన్ని బయటపెట్టేందుకు పలువురు ఐఏఎస్లు సిద్ధమవుతున్నారట. మొత్తానికి ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ల వల్ల ఐఏఎస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని ఐఏఎస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. పనిలో పనిగా వైసీపీకి చెందిన కీలక నేతలు కూడా ధనుంజయ రెడ్డి అరెస్ట్పై లోలోన తెగ హ్యాపీ అయిపోతున్నారట. ధనుంజయ రెడ్డికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటున్నారట. అయితే జగన్, కోటరీ లాంటి కొందరు మాత్రం ధనుంజయ రెడ్డిని తమలో ఒకరిగానే చూస్తున్నారు. మాజీ ఐఏఎస్ అరెస్ట్ అయితే పార్టీ నేత అరెస్ట్ అయినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారు. అధికారం మదంతో విర్రవేగడం వల్లే ధనుంజయ రెడ్డికి ప్రస్తుతం ఈ దుస్థితి దాపురించిందని వైసీపీ నేతలు, అధికారులు అంటున్నారంటే ఆయన గారి హవా ఏ రేంజ్లో ఉండేదో అర్థమవుతుంది.